అన్న ఇంకా బండి సరిపోయింది. బండి ఓకే సార్. కొద్దిగా వెనకాల జరగండి అన్న, కొద్దిగా వెనకాల జరిగితే మీదే ఫోటో వస్తుంది. ప్రభుత్వం చేస్తా ఉంది. ఇవాళనే చూస్తున్నా, ఇప్పుడు వచ్చేటప్పుడు పేపర్లో చూస్తుంటే మరి మీరు చదివిన అందరు రామ్దేవరావు అనే శాస్త్రవేత్త ఒక ఆర్టికల్ రాసిండు. అది పూర్తిగా చదవలేదు, చదివితే చెప్తుంటే దాని విషయం. ఈ తాటి చెట్లను వీటిని మనం ఒక తాటికలు ఈత కలును మత్తుగా కాకుండా కొంత ఔషధంలాగా కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కలు కావచ్చు, అంటే మనం బయట దొరికే ఎర్రమందు లేదా కల్తీ సారాతో ఎంతోమంది ఆరోగ్యం పాడవుతుంది. భగవంతుడు ఇచ్చిన చెట్లది, ప్రకృతి ఇచ్చిన చెట్లు. ఆ కళ్ళు తాగితే తాగమని చెప్పగానే అలవాటు ఉన్న వాళ్ళు తాగితే వాటికంటేనైతే ఇది మంచిదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అలాంటి వృత్తిలో ఉన్న గీత కార్మికులు ప్రజలకు మీరు ఉపాధి కాదు సహాయం చేస్తున్నట్టు. ఎందుకంటే ఆ కల్తీ సారా అవన్నీ తాగి ఎంతోమంది ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. ఈ కళ్ళు తాగితే ఇందులో ఉండే ఆల్కహాల్ పర్సంటేజ్కు మనకు లివర్లు ఫెయిల్ అవ్వడం అవన్నీ లేవు, ఏళ్ళకెళ్ళి చూస్తున్నాం. కానీ అవి తాగే వరకే యువకులు కూడా అప్పుడప్పుడు నాకు మంచి మిత్రులు, నాకు జెండా మోసిన వాళ్ళు పనిచేసేవాడు పచ్చగా కనబడుతూ ఉంటుంది. ఎందులో తమ్మి అంటే అటు ఇటు చూస్తాడు, తెలుసు ఆయనకు ఎర్రమందో కల్తీ సారనో అవి తాగబట్టి అయిందని చెప్పి. కాబట్టి ఈ ప్రజలకు సహకరించే ఇలాంటి ఈత తాటి వనాలు కళ్ళను అందించి ఈత పండ్లు తాటి పండ్లు అందించి మీరు ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి తాటి చెట్టు ఎక్కుతారు.